అమెరికా వదిలేసిన విద్యుత్ పరిశోధనల్ని చైనా కొనసాగించి ఇప్పుడు చైనా చివరికి సక్సెస్ అయింది. ఎలక్ట్రిసిటీ జనరేషన్కి సంబంధించి చైనీస్ సైంటిస్టులు తాజాగా థోరియం న్యూక్లియర్ పవర్ని లైన్లోకి తీసుకొచ్చారు. ఇది ఎక్కువ కాలం మనగలుగుతుంది, అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఒకప్పుడు అమెరికా దీన్ని రీసెర్చ్ చేసింది, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చేసింది, కానీ ఆశించిన సక్సెస్ కాలేదని పక్కన పెట్టింది. బట్ చైనా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. న్యూక్లియర్ ఎనర్జీ థోరియం ద్వారా తయారు చేసుకొచ్చింది. మోల్టన్ సాల్ట్ రియాక్టర్ల ద్వారా దాన్ని సద్వినియోగం చేయగలిగింది. ఫైనల్గా దాని ఇంపాక్ట్ అన్నటువంటిది అద్భుతంగా సక్సెస్ అయిందట. ఏదైతే ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ రన్నింగ్ చేస్తున్నది గోబీ డెజర్ట్ నార్త్ చైనాలో ఉంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యుదుత్పత్తి ద్వారా 2000 ఇళ్లకి ప్రస్తుతానికి కరెంట్ ఇస్తోంది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని దేశమంతా తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది.